రాజు, అశోక్, సీను, మధు, తిరుపతి ఈ 5 స్నేహితులు కరీంనగర్ డిస్టిక్ మంత్రి మండలి కాన్సర్ పరిధిలో దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఎలుమడుగు చూసే క్రమంలో ఈ అడవిలో వీళ్ళకి ఏం జరిగిందనేదే ఈ షార్ట్ ఫిల్మ్ కథ. హలో బాస్, ఒక్క నిమిషం. కంచలి ఎలమడుగు ఎంత దూరం వస్తుంది? 4 కిలోమీటర్లకు వస్తా అన్న. మమ్మల్ని తీసుకెళ్తావా? నీకు 200 రూపాయలు ఇస్తాం. సరే అన్న. ఇక్కడ నుంచి నడిచేయాలన్నా, వేరే దారి లేదు. ఇదే అన్న ఎల్మడుగు. ఎలా ఉందన్న? ఖతర్నాకుంది మా మడుగు. ఎంత అందం ఉంది మా మడుగు. అమ్మాయి నడుము అందమైన మడుగు చూడడానికి బాగానే ఉంటాయన్న, కానీ పెట్టుకుంటేనే ప్రాణాలు పోతాయన్న. అబ్బా, అంత సీన్ ఉందా? ఉందన్న. పూర్వం అంటే వెనకట 7 నులక మంచాల తాడేసి కొలిసిన తాడు సరిపోదన్న. అంటే లోతెంతో తెలియలేదన్న. ఫోటో తీస్తారా? అమ్మ దీనమ్మ మడుగు. మంచాల తాడా? అవును, నువ్వు ఇంతకు పేరు చెప్పలే బాస్. నా పేరు శంకర్ అన్న. ఫిల్మ్ డైరెక్టరా? నా జంగిల్ డైరెక్టర్. వేసిందా అన్న? నాకు లేట్ అవుతుంది, నేను ఎట్లా మీదే వస్తా. మీరు వెళ్ళి గురికారు ఉండండి అన్న, తొందరగానే వస్తా. ఏమంతే బే. వాడేర్రా, వాడే వస్తాలేరా. ఇప్పుడు ఇంకా రాలేంటి? పదండి చూద్దాం. నా వల్ల కావట్లేదు, మీరు వెళ్ళరా. సరే ఉండరా. మధు
మధు మధు మధు మధు నేను నేను మధు 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 సీను మధు సీను మధు 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 సీను మధు సీను ఏయ్, సీను ఎందుకు అంత టెన్షన్ పడతావు 5 నిమిషాలు అయితే వాళ్ళే వస్తారు కదా. అమ్మ నీ ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. ఎవర్రా అమ్మరా అరే కొన్ని వాటర్ ఇదా అరే వాటర్ అయిపోయినాయిరా, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి వాటర్ తీస్తాను. అశోక్ అశోక్ ఇక నా పిచ్చి పట్టాలా వాళ్ళు ఎందుకు కొట్టావు మధుని సీను కిటాయి ఇచ్చారా వీడు ఏం మాట్లాడుతున్నారు నువ్వు మీరు వాటర్ కోసం బయటికి వెళ్ళాక మధు సీను సెల్కి ట్రై చేస్తున్నాను. సడన్గా ఒక రింగ్ కనిపించింది. అశోక్ గారి సెల్కి ఏదో ఎస్ఎంఎస్ వచ్చింది. ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోయాను రా. అందులో మధు సీను తీసుకుని మేము వెళ్తున్నావు, నువ్వు ఎప్పుడు వస్తావనుంది. అది చూసి ఇంకా షాక్ అయిపోయాను. నాకేం అర్థం కాలేదు. నాకు డౌట్ వచ్చి ఇన్బాక్స్ మొత్తం చెక్ చేశాను. అందులో మధు సీను కిడ్నాప్ చేసి కరీంనగర్లో ఉన్న బెనర్జీ అనే వాడికి తన ఫామ్ హౌస్లో వీడిద్దా అప్పగిస్తే వీడికి కొంత డబ్బు ఇస్తానే ఉంది. అంతేకాదురా, వీడి ఇందాక ఫోన్ ఇచ్చింది, వీడికి ఫోన్ చేసింది వాళ్ళ అమ్మ కాదు, బెనర్జీ మనిషి అన్వర్. ఇప్పుడు చెప్పరా, వాడిని కొట్టింది నేను తప్ప? సీనన్నా కాదన్నా, ఎక్కడెక్కడ తిరగాలన్నా నీకోసం. ఎక్కడ? అరే ఇలాకేమైందన్నా? ఎవరు కొట్టారు? అరే ఎవరు కొట్టారు? నేను అశోకన్నా, అశోకన్నా. శంకర్ నేనేం చూద్దాం. పురుటిలో పుట్టిన బిడ్డని చంపినవనైనా క్షమించచ్చు, కానీ ఇలా పెంచి పోషించి నమ్మించి పెనలు తీసేవన్నీ క్షమించకూడదన్నా, క్షమించకూడదు. అశోక్ తన ఫ్రెండ్స్ని డబ్బు కోసమే కిడ్నాప్ చేయించాడా, లేక పగతో కిడ్నాప్ చేయించాడా? కిడ్నాప్ చేసి కరీంనగర్లో ఉన్న బెనర్జీకి అశోక్ వీళ్ళిద్దరిని ఇస్తే బెనర్జీ తన ఫామ్ హౌస్లో వీళ్ళని ఏం చేస్తాడు? చంపుతాడా? ఇంకేమైనా చేస్తాడా? తన ఫ్రెండ్స్ని రాజు, తిరుపతి కలుసుకుంటారా లేదా? జస్ట్ వెయిట్ అండ్ సీ.